రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలలో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులతో ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు అందరూ అభ్యర్థులు పూర్తి వివరాలతో సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందింది. రాష్ట్రంలో గెలుపు టీడీపీదే అని గట్టిగా విశ్వసిస్తున్న చంద్రబాబు ఆ విషయంలో అభ్యర్థులకు మనోధైర్యాన్ని కల్పిస్తారు. దాంతో పాటు ప్రతి అభ్యర్థి నుంచి ఆయా నియోజకవర్గాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించబోతున్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర పార్టీ నాయకులు కొందరు ముందుగానే అభ్యర్థుల నుంచి కొంత సమాచారం కూడా తీసుకుంటారని చెప్తున్నారు. అంతేకాక ఇప్పటికే రాష్ట్ర పార్టీ నాయకత్వం వివిధ రూపాలలో ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ జరిగిన తీరుతెన్నులను, పార్టీ అభ్యర్థుల గెలుపోటంలపై సమాచారాన్ని సేకరించారు. అంతేకాక అన్ని నియోజకవర్గాల్లో పార్టీలోని ముఖ్య నాయకులు పార్టీ గెలుపు కోసం చిత్తశుద్దితో పనిచేశారా లేదా అనే విషయంపై కూడా ఆరా తీశారు. ప్రత్యేకించి అభ్యర్థుల విషయంలో, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసిన నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల పనితీరుపై ప్రత్యేక సమాచారాన్ని రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇప్పటికే సేకరించింది. ముఖ్యమంత్రి సైతం జోక్యం చేసుకుని అసంతృప్తులను చల్లార్చే ప్రయత్నం కొన్ని నియోజకవర్గాల్లో చేశారు. అలాంటి చోట అందరూ కలిసికట్టుగా పనిచేశారా లేదా అన్న అంశంపై ప్రత్యేకంగా ఆరా తీశారు. అందుకోసం పార్టీపరమైన యంత్రాంగాన్ని వాడుకోవడంతో పాటు గూఢచారి శాఖను కూడా వినియోగించుకున్నారు. ఇప్పటికే అట్లాంటి 2-3 నివేదికలపై సమీక్షలు ఉన్నత స్థాయిలో జరుగుతున్నట్లు తెలిసింది. తదనుగుణంగా అభ్యర్థుల అభిప్రాయాలు, నివేదికలు కూడా తీసుకుని పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చే ఉద్దేశంతో ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. అభ్యర్థులు ఇచ్చిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని కావలసిన అదనపు సమాచారాన్ని కూడా పంపించమని కోరే అవకాశం కూడా ఉంది. ఎవరైనా పూర్తి స్థాయి సమాచారాన్ని ఇవ్వకపోతే తిరిగి అందుకు అనుగుణమైన సమాచారంతో మళ్లీ నివేదికలు పంపమని కోరే అవకాశం కూడా ఉందని అంటున్నారు. కాగా అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వారి పోలైన ఓట్లు, పార్టీకి లభించే ఓట్ల అంచనాపై సమాచారాన్ని రూపొందించుకుంటున్నారు. గెలుపు ఓటములపై వారి అంచనాలను తెలియజేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను అధినేత దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో కొందరున్నట్లు సమాచారం. ఈ పర్యాయం కనీసం సగం నియోజకవర్గాలలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు కూడా డబ్బుల పంపిణీలో దూకుడుగా వ్యవహరించారు. అందుకు వారికి పార్టీ నుంచి సంపూర్ణ సహకారం లభించిందనేది టీడీపీ నేతల భావన. అదే సమయంలో టీడీపీ అధిష్టానం నుంచి ఈ విషయంలో వైఫల్యం వల్ల ఇబ్బంది పడ్డామన్న అభిప్రాయాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవైపు ఐటీ బెదిరింపులతో తమకు సమకూరాల్సిన డబ్బు సమకూరలేదని, మరోవైపు పార్టీ నుంచి అందాల్సిన సహాయం కూడా సకాలంలో అందక తాము ఇబ్బంది పడ్డామని అధినేత దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో కొందరున్నారు. ఈ విషయంలో కొందరు అభ్యర్థులు సరైన ప్రణాళిక వ్యవహరించినందువల్లే సమస్య వచ్చిందన్న అభిప్రాయం ఇప్పటికే అధిష్టానం వద్ద ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ విషయంలో జరిగిన లోపాల్లో తమ పాత్ర ఏమీ లేదని చెప్పే ప్రయత్నంలో వారున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ పరంగా అందాల్సిన డబ్బులు అందక అప్పు చేసి ఖర్చు చేశామని, అందువల్ల పార్టీ ఇచ్చిన హామీ మేరకు డబ్బులిస్తే అప్పుల నుంచి బయటపడతామని కొందరు అభ్యర్థులు స్పష్టం చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలానే కొందరు అభ్యర్థులకు పార్టీ నుంచి ఇచ్చిన హామీకి అనుగుణంగా సహకారం లభించింది. అందువల్ల వారు జరిగిన ఎన్నికల వ్యయంపై నివేదికలిస్తూ మొత్తం వ్యయానికి న్యాయం చేశామన్న సమాచారంతో పూర్తి నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా టీడీపీ అభ్యర్థులిచ్చే నివేదికల సారాంశాన్ని బట్టి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల గెలుపుపై వారు ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్ సరళిపై ఒక అంచనాకు రాగా, సాయంత్రం జరిగిన పోలింగ్ సరళిపై మరో అంచనా వ్యక్తమైంది. దీంతో తదనుగుణంగా అభ్యర్థులు నివేదికలు రూపొందించారు. వివిధ కారణాలతో ఉన్న అనుకూలతలు వివరించిన అభ్యర్థులు సుమారు 8-9 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమన్న రీతిలో నివేదికలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. 2-3 మాత్రం ఓటమికి అవకాశం ఉందన్న తరహాలో నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం. కాగా అతి తక్కువగా వేసుకున్న ప్రతి బూత్ లో 20 ఓట్లు అంచనాలకు అందకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పడ్డాయన్న భావన నేతల్లో ఉంది. ఈ అభిప్రాయాన్ని వైసీపీ నేతలు కూడా కొందరు కొట్టివేయలేకపోతున్నారు. పింఛన్లు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి లాంటి సంక్షేమ పథకాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఈ పథకాల ప్రభావం గ్రామాలలో ఉండే గ్రూపు రాజకీయాల్లో టీడీపీ వ్యతిరేక గ్రూప్ లో ఉన్న వారిలో కనీసం 20 మంది తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేసి ఉండవచ్చనేది ఒక అంచనా. బయటకు చెప్పకపోయినా వారికి అందుతున్న సంక్షేమ ఫలాల ప్రభావం వారిని ఆ వైపునకు ఆకర్షితులయ్యేలా చేస్తుందని అంచనా. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో కనీసం 15-20 ఓట్ల ప్రభావం ఆ విధంగా తెలుగుదేశానికి లాభించి ఉండవచ్చని తలపండిన రాజకీయ నాయకులు, ఓ వైసీపీ అభ్యర్థి కూడా అనుమానపడుతున్నారు.
అదే జరిగితే గట్టి పోటీ అనుకున్న నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం టీడీపీ గెలిచే అవకాశం ఉంటుందనేది ఒక అంచనా. నియోజకవర్గంలో సరాసరిన 200 పోలింగ్ బూత్లు ఉంటాయని, అందువలన ఈ అంచనా నిజమైతే గట్టి పోటీ జరిగిన నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం టీడీపీ విజయానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో జగన్ ను ఒకసారి చూడాలన్న పాజిటివ్ వాతావరణాన్ని ఈ అభ్యర్థులు ఉటంకిస్తూ అంతకన్నా ఎక్కువగా మధ్యతరగతి ప్రజల్లో బీజేపీ వ్యతిరేకత, దానికి అనుగుణంగా టీడీపీ అనుకూల ఓటింగ్ పెరిగిందన్న భావనను కొందరు అభ్యర్థులు నివేదికలో పొందుపరిచారు. ఇలా ఆయా అంశాలను ఉటంకిస్తూ ఎవరికి వారు గెలుపు ధీమాపై నివేదికలు రూపొందించుకుంటూ సమావేశానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మరోవైపు పార్టీ నేతల సహకారం లభించక వెన్నుపోట్లు తప్పలేదన్న విషయాలపై కూడా అభ్యర్థులు నివేదికలు రూపొందించారని తెలిసింది. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర పార్టీ ప్రత్యేక నివేదికలు తెప్పించుకున్నందున భవిష్యత్తులో పార్టీ సహకరించినా లేక వెన్నుపోటు పొడిచినా వారి విషయంలో అనుకూల వ్యతిరేక చర్యలు తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో లోక్సభ అభ్యర్థుల సహకారంపై కొందరు అసెంబ్లీ అభ్యర్థులు ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఆర్థిక సహకారం విషయంలో వారు అనుసరించిన విధానాన్ని, ప్రచారంలోనూ అసెంబ్లీ అభ్యర్థులతో ఎదురైన సమన్వయ లేమిని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. ఇలా నివేదికలు తయారు చేసుకుంటున్న అభ్యర్థులు జిల్లా నుంచి దాదాపుగా అందరూ సమావేశానికి హాజరుగోపుతున్నారు. కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ విదేశాలకు వెళ్లిన కొందరు అభ్యర్థులు సోమవారానికి రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని తెలిసింది.